ఈరోజు ఇంత మంచి చర్చకి సారథ్యం వహించినటువంటి జన చైతన్య అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారికి నా అభినందనలు తెలుపుతూ, సార్ నాకు ప్రత్యేకంగా కరేడు భూముల గురించే మాట్లాడమని చెప్పారు. చాలా సంతోషం. నిజానికి ఈరోజు నేను వచ్చింది కూడా కరేడు భూముల విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలని చెప్పేసి. ఎందుకంటే కరేడు భూసేకరణ అనేది ఒక ముగిసిపోయిన అధ్యయనంగా చాలామంది భావిస్తున్నారు. కాదది, అది ముగిసిపోలేదు. మీకు అందరికీ తెలుసో లేదో, ఇండో సోలార్ కంపెనీకి కరేడు భూములు 8,458 ఎకరాలు అలాట్ చేస్తూ జీవోని ప్రభుత్వం 1 సంవత్సరం క్రితం ఇచ్చింది. ఇక్కడ చాలామందికి కరేడు అంటే కారేడు ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చింది. ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉంది ఈ భూమిని ఇచ్చినప్పుడు. అసలు వాస్తవం ఏంటంటే ఈ కారేడు అనేది నిజంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అందమైనటువంటి ఒక చిన్న గ్రామం. 16 హ్యామ్లెట్లు కలిగి ఉంది ఈ గ్రామం. ఒక పక్క సముద్రం, ఒక పక్క నేషనల్ హైవే, 3 పంటలు పండేటువంటి భూమి, 16 అడుగుల్లోనే నీరు పండేటువంటి, నీరు వచ్చేటువంటి, తీయటి నీరు వచ్చేటువంటి అత్యంత ప్రత్యేకత కలిగినటువంటి గ్రామం ఈ కారేడు గ్రామం. ఇంకో ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఉంది ఈ కారేడు గ్రామం బీచ్కి. ఇక్కడ అత్యంత విలువైనటువంటి మోనోజైట్ ఖనిజంకి ఈ కారేడు సముద్రపు బీచ్ శాండ్ ఆలవాలం. ఈ మోనోజైట్ నుంచి థోరియం అనేటువంటి తేలికపాటి లోహాన్ని, మూలకాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. చాలా మన్నిక కలిగింది కూడా. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇండో సోలార్కి గత ప్రభుత్వం ఏపీ మ్యారిటైమ్ బోర్డుని ద్వారా 4,500 ఎకరాల సేకరణ మొదలుపెట్టి రావూరు చేవూరుల్లో అది కంప్లీట్ చేసి ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా 1,100 ఎకరాలు ఆ కంపెనీకి అప్పగించి మిగతావి ప్రొసీజర్లో ఉండగానే ప్రభుత్వాలు మారాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండో సోలార్ యజమాని విశ్వేశ్వర్ రెడ్డి అండ్ కో ఏం చేసిందంటే, ఈ రావూరు చేవూరులో ఉండేటువంటి ఈ భూమిని బీపీసీఎల్ అనే కంపెనీకి ఇచ్చి, మరలా నువ్వు కరేడుకి వెళ్ళి అక్కడ 8,458 ఎకరాలు మీరు పాటికి మీరు ఏపీఐఏసీ ద్వారా సేకరించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. రావూరు చేవూరులో భూసేకరణ కంప్లీట్ అయిపోయి పని స్టార్ట్ చేసినటువంటి ఇండో సోలార్ కంపెనీ క్విడ్ ప్రోక్రో విధానంతో బీపీసీఎల్ వాళ్ళకి ఎలాంటి ప్రజలకి చెప్పకుండా, ఎలాంటి అనుమతులు ఏమీ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే మళ్ళీ బీపీసీఎల్కి ఇచ్చేసి ఇక్కడ కరేడు భూముల మీద పడింది. 3 పంటలు పండేదాని మీద ఇక్కడే కరేడు రైతులు ఉద్యమించారు. అయితే ఈ కరేడు ఉద్యమాన్ని అణిచివేయడానికి యాక్ట్ 30 పెట్టి అక్కడికి ప్రజా సంఘాలు రాకుండా, రైతులు ఎవరిని కలవకుండా అత్యంత ఆంక్షల మధ్య ఆ ఊరిని ఇప్పటికీ ఉంచారు. ఉద్యమాలు ఉధృతం అయిపోతున్నప్పుడు అజిత్ రెడ్డి అనేటువంటి ఒక పెద్ద రైతుని మీద ఎర్రచందనం కేసులు పెట్టి, భయంకరమైనటువంటి కేసులు పెట్టి, రైతులు చాలా ప్రశాంతంగా జీవించే గ్రామం అది. ఒక పెద్ద రైతుని ఎర్రచందనం స్మగ్లర్గా చిత్రీకరించి అత్యంత పాశవికంగా 6 నెలల పాటు జైల్లో పెట్టడంతో మిగతా రైతులు భయపడ్డారు. ఇదొక అంశం. రెండో అంశం, ఈ ప్రభుత్వాలు అనవసరమైన వాటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాయి తప్ప ఇక్కడ 3 పంటలు పండుతూ పచ్చటి పొలాల్లో ఉన్నటువంటి కరేడు భూములకు మాత్రం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వర్తించదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము.
ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదకే మీదే కన్ను వేసి దీన్ని ఇండో సోలార్ కాకుండా పారిశ్రామికీకరణ హబ్ కోసం అని చెప్పేసి ఒక క్లాజ్ కూడా అందులో పెట్టారు. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. అయితే రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఈ సమావేశం ద్వారా కరేడు రైతుల పక్షాన నేను చెప్తున్నది ఏంటంటే, కరేడు ఉద్యమం ఆగలేదు. కరేడు భూముల మీద 3 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 3 కేసులు నమోదయ్యాయి. మాలకొండారెడ్డి అనే ఒక రైతు ద్వారా అయినటువంటి దాన్ని సుమోటోగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకుని ప్రభుత్వానికి ఇండో సోలార్కి నోటీసులు ఇచ్చింది. ఎంఆర్ ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ ద్వారా మళ్ళీ మేము ఇంకొక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రాష్ట్రానికి ఇండో సోలార్కి నోటీసులు ఇచ్చింది. ఇంకొక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇంకొక రైతు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నోటీసులు వెళ్ళాయి. ఈ 3 మీద ఫైనల్ తీర్పు ఈ నెల 27వ తేదీన రాబోతుంది. ఇది రైతు విజయంగా నేను భావిస్తున్నా. రెండవది, ఇంకొక గొప్ప విషయం ఉంది. ఎప్పుడైతే రైతుల్నే బ్రోకర్లుగా మార్చి అటు ఇండో సోలార్ వాళ్ళు ఇటు రాజకీయ నాయకులు కలిసి చేస్తున్నటువంటి దీంట్లో వాళ్ళు ఒక ప్రచారం చేశారు కరేడు రైతు ఉద్యమంలో. మీ పొలాలు మర్యాదగా ఇస్తే ఇవ్వండి 20 లక్షలకి, లేదంటే ఆటోమేటిక్గా మీ పొలాలు మేము తీసేసుకుంటాము, అప్పుడు మీకు ₹1 రాదు, ఏదైనా మీరు కోర్టుకు వెళ్తే వచ్చేది 12 లక్షలే అని ఈ విధంగా బెదిరించి కేసులు పెట్టి బ్రోకర్లను పెట్టి ఒక 2500 ఎకరాలు అయితే సేకరించారు. 1300 ఎకరాలకి డబ్బులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు రైతులు. కానీ గొప్ప విషయం ఏంటంటే, రైతు ఉద్యమ నాయకులు కానీ రైతులు కానీ 65 మంది హైకోర్టులో దీన్ని మా భూములు ఇవ్వమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్తో పాటుగా 65 మంది హైకోర్టులో పిల్లు వేశారు. 3 రోజుల క్రితమే వాదనలు జరిగాయి. అది చాలా బాగా జరిగాయి ఆ వాదనలు. నిజానికి వాదనలు వింటున్నటువంటి న్యాయమూర్తులు కూడా ఈ ఉన్న నిజాల్ని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయారని చెప్పేసి కరేడు రైతన్నలు చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఆ వీడియో కూడా తొందరలో వస్తుంది, ఎందుకంటే మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి రైతుల తరఫున న్యాయమూర్తి హైకోర్టు లాయరు చాలా సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. ఇక్కడి వరకు కరేడు ఉద్యమం జరుగుతూ ఉంది. ఇక మీదట కూడా కరేడు ఉద్యమంలో రైతులు ఇప్పుడున్నటువంటి ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాలకి ఖచ్చితంగా ప్రభుత్వాలు తలవంచక తప్పదని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా కరేడును మాత్రం ఏ ప్రభుత్వం ఆక్రమించలేదు, కరేడు సహజ సంపదని తీసుకోలేదు, కరేడు రైతు ఉద్యమం ఆగలేదు. ఈ ఉద్యమం ముందుకే ఈ స్ఫూర్తితో కొనసాగుతుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అభినందనలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.